హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండి. ఈరోజు అయితే నేను వంట చూపించట్లేదండి. ఇగోండి మీకైతే ఒక ఫ్లవర్స్ ఈ విధంగా ఎలా చేసుకుంటారో నేను చూపించాలనుకుంటానండి. ఇగోండి ఈ విధంగా ఇవైతే మనకి ద్వారానికి కట్టుకోవచ్చు. చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదండి, ఫొటోస్కి కూడా పెట్టుకోవచ్చు. ఇవైతే మాల కట్టి ఇది ఏ విధంగా చేస్తారో ఇప్పుడైతే నేను చూపిస్తానండి. మీకు ఊళ్ళతో అల్లే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా నేర్చుకోండి. అల్లికలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇగోండి మెయిన్ ఇది ఉండాలండి. దీని పేరు కూడా నాకు తెలియదండి. ఇదైతే బ్యాంగిల్ షాప్లో వీటిలో దొరుకుతుందండి. ఇది ఊళ్ళు అవి ఎక్కడ మనకి దొరుకుతుంటాయో అక్కడటే అడగండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి బ్యాంగిల్ షాప్లో అడగండి. ఇదైతే ఇది ఒకటి ఉండాలండి మెయిన్ ఫ్లవర్స్ అల్లుకోవడానికి. ఇగోండి ఊలు ఏ కలర్ అయినా పర్వాలేదండి. ఫ్లవర్స్ మీకు ఏ కలర్స్ ఫ్లవర్స్ కావాలో ఆ కలర్స్ ఊలు తెచ్చుకోండి. ఇగోండి ఈ విధంగా నేనైతే ఒక 2-3 కలర్స్ తెచ్చుకున్నానండి. ఇగోండి దానికైతే ఒక డబ్బలం పెద్ద సూది, ఇటువంటి పెద్ద సూది ఉన్నా పర్వాలేదండి. నేనైతే డబ్బలం పెట్టుకున్నాను. ఇగోండి క్రోస్ సూది అండి. ఇదైతే స్టీల్ది తీసుకోండి మీరు. నేను స్టీల్ది ఇది తీసుకున్నానండి, పాడైపోయింది. ఇగోండి ఇటువంటి ప్లాస్టిక్ తీసుకోకండి. ఇది ఎందుకంటే మనం అల్లేటప్పుడు చైన్ అల్లేటప్పుడు ఇదైతే వంగిపోతుంటుందండి. ప్లాస్టిక్ మాత్రం తీసుకోకండి. ఈ విధంగా ఉన్నవి ఇలా స్టీల్గా ఉన్నవి స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇవైతే తీసుకోండి. ఒక కత్తెర ఉండాలండి. ఇవైతే ఇప్పుడు మనకి ఫ్లవర్స్ అల్లడానికి ఈ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉండాలండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఇగోండి ఇది తీసుకొని ముందుగా అయితే ఊళ్ళని చూడండి, ముందుగా ఒక ముడి వేయాలండి. చూడండి మనకైతే నాట్ అంటారండి దీన్ని. చూడండి ఈ విధంగా వేనుకు చుట్టుకోవాలి. చుట్టి ఇక్కడికి తెచ్చుకోవాలండి. రెండు కూడా ఈ మనం వేను ఉంది కదా, మొట్ల వేని, ఈ వేనికి మధ్యలో కిందన ఉండాలండి. రెండు కూడా ఉండి ఇగోండి మనం కిందకి దారం విడిచాం కదా ఈ ఊలు, ఇదేమో మనం ఇగోండి మొట్లైన పైనుంచి తీసుకొని ఈ రెండింటికి కలిపి మళ్ళీ మధ్యలో తీయాలండి. ఈ విధంగా ఇగోండి చూసారా, ఈ విధంగా తీసి మళ్ళీ ఇగోండి ఇది కిందకి తీసుకోవాలి. ఇది మనకు మీదకు వస్తుందండి. ఇగోండి మధ్యలోంచి తీసుకొని ఈ విధంగా లాగేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మనకి జారుముడి పడింది చూసారా. ఈ నాట్ అయితే ప్రతి దీనికి మనకి అవసరం అండి. ఇది మొత్తం మన ఊళ్ళతో చేసిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఈ నాటు పైన ఆధారపడి ఉంటాయండి. అందుకు ఇది ఈ విధంగా వేసుకోండి. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఈ ముడి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఈ విధంగా లాగేసుకోవాలండి. ఈ ముడి మాత్రం ఈ విధంగా వేసుకోండి. మీకు ఇంకొకసారి చూపిస్తాను అండి, అర్థం అవ్వని వాళ్ళ కోసం. చూడండి ఈ విధంగా పెట్టుకోండి. ముందు వేనికైతే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని రెండు కూడా ఈ మధ్యలోకి రావాలండి. ఈ విధంగా వచ్చి ఇగోండి మనకి దారం విడిచాం కదా కిందకి, ఇదైతే మనకి వేని పైనుంచి తీసుకోవాలి. తీసుకొని ఈ రెండింటికి మధ్యలోంచి తీసి దీన్నేమో ఈ మధ్యలోంచి తీసుకోవాలండి. ఇలాగా తీసి ఇలా వేసుకొని ఇగోండి ఈ విధంగా లాగేసుకొని మనకైతే ఈ కప్పుకి పెట్టుకోవచ్చండి. ఇగోండి ఈ విధంగా కప్పుకి మనకు డబల్ ఫ్లవర్ కావాలన్నా మనం అల్లుకోవచ్చండి. ఇది నేనైతే సింగిల్ అల్లుతున్నాను, అందుకే ఈ విధంగా పెట్టుకుంటానని చూసారా. ఇప్పుడు ఇదే మనకి ఈ ముడి సరిగ్గా లేకపోతే మనకు వచ్చేస్తుంది కూడా ఉండండి. మీకు నేర్చుకోవాలనుకుంటే ఇగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అందుకు ఇగోండి ఈ విధంగా పెట్టుకొని చూడండి నేను చూపించే విధంగా ఇలా దారం అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఈ కప్పుకైతే ఇవి ఉన్నాయి కదా, వీటికైతే ఇలా తీసుకోవాలి. ఈ దారాన్ని మనకి ఈ పక్కన మిగిలిన దారాన్ని ఈ కింద వైపు ఉంచుకోవాలండి. మనం కింద నుంచి ఇది పట్టుకుంటూ దీన్నేమో ఇగోండి చూసారా ఇలా తిన్నగా తీసుకోవాలి. తీసుకొని వి ఆకారం రావాలండి. వి అంటే ఈ చెదురు ఆకారం వి కాదండి. ఇగోండి పక్కన వచ్చేటట్టు ఒక వి ఆకారంలో ఉండాలండి. ఇది ఉండి ఇగోండి ఈ పక్క నుంచి రావాలి. సన్నంగా ఉండే వి కావాలండి. ఇది లావు ఉండేది కాదు. ఈ విధంగా తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, ఇదైతే మనకు గోరుతో ఇలా గడుచుకోవాలండి. ఇది లేకపోతే పైకి వచ్చేసిందంటే ఫ్లవర్ మొత్తం పాడైపోద్దండి.
ఇగోండి ఈ విధంగా అడుచుకుంటూ మళ్ళీ అదే విధంగా ఇక్కడ అడుచుకుంటూ మళ్ళీ వి ఆకారం తీసుకురావాలండి. ఇగోండి పక్క నుంచి మళ్ళీ దీని పక్కనే వస్తుంది చూడండి, ఈ వి ఆకారం తీసుకురావాలి. మళ్ళీ అప్పుడు ఇక్కడ చెయ్యి విడిచిపెట్టి ఇక్కడ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి మీదకి రాకుండా ఉండడం కోసం అండి. ఇగోండి మళ్ళీ వి ఆకారం చూసారా, ఈ విధంగా పక్క నుంచి తీసుకొని రావాలండి వి ఆకారం. చూసారా, యు ఆకారం మాత్రం తేకండి. ఇగోండి ఒక వి ఆకారం సన్నంగా ఉండాలి. మీకు దగ్గర నుంచే చూపిస్తానని చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం ఈ కప్పుని తిప్పుకుంటూ ఈ విధంగా రౌండ్ చుట్టుకోవాలండి. ఈ దారాన్ని అయితే మన చేతులు ఈ విధంగా ఉంచుకోవాలి. ఇది ఇగోండి చూసారా, ఈ విధంగా ఇది కింద నుంచి దీన్ని అయితే మనం ఈ విధంగా పట్టుకోవాలి చేత్తో. ఈ విధంగా పట్టుకుంటూ చూడండి మన మొట్టల వేణి అనేది దీనిపైన ఉంచుకొని ఇలాగ దాన్ని లూజుగా ఇలాగా చేసుకోవాలండి. చూడండి ఒక వి ఆకారం అండి, చెదురుగా తీసుకురాకండి, పక్క నుంచి రావాలి. మన వేణి మాత్రం దీనిపైన అడుచుకుంటూ రావాలండి, లేకపోతే మొత్తం మీదకి వచ్చేస్తాయి, పాడైపోద్ది ఊలు. ఈ విధంగా అండి చూసారా, ఈ విధంగా అయితే పక్క నుంచి తీసుకురావాలి. అర్థమైందో లేదండి మీకు? ఈ గుండె అందుకు నేను చెప్తానని ఇంతసేపు. చూడండి ఈ విధంగా అయితే పక్క నుంచి తేవాలండి. ఇది మనం రౌండ్ తిప్పేటప్పుడు మన పక్కనే వస్తుంది చూడండి. ఈ విధంగా చూడండి, ఏది కూడా మనం తిప్పేటప్పుడు అయితే ఇక్కడ అనేది మనం ఇలా పట్టుకోవాలండి గోరుతో. ఇలా పట్టుకొని మళ్ళీ ఇక్కడ చుట్టేటప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని ఇగోండి ఇలా పట్టుకుంటూ తీసుకురావాలండి. దీన్ని ఒక ఫ్లవర్ షేప్ వస్తుందండి ఈ విధంగా అయితే. చూడండి ఇలా దీన్ని నిండా కూడా చేయకండి, కొంచెం చిన్నది పైన ఇది కనపడేటట్టే ఇలాగ అల్లుకోవాలండి ఇది. ఎందుకంటే నిండా అల్లినా సరే పైకి వచ్చేస్తాయండి ఇవన్నీ. వచ్చేటప్పుడు ఫ్లవర్ మళ్ళీ మీకు పాడవుద్ది. చూడండి ఈ విధంగా అయితే అల్లుకోండి పక్కన ఇలా తీసుకుంటూ. ఇది మాత్రం వి ఆకారం రావాలండి, చూసుకోండి. మీరు అల్లేటప్పుడు ఒక వి లాగా వస్తుంది. ఇగుండి ఈ విధంగా అల్లేసుకోండి. మొత్తం కూడా ఇదే విధంగా అల్లేసుకోవాలండి. ముందైతే మీకు నాట్ రావాలండి. నాట్ అంటే ముందు నేను ముడేసి చూపించాను కదా, ఆ ముడి అయితే మీకు రావాలి స్టార్టింగ్లో. ఆ ముడి వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అయితే వి ఆకారం వచ్చేలాగా అల్లుకోవాలి ఇలాగ ఊలుతో. మనకి ఏ ఊలు నచ్చితే ఆ ఊలండి. అంటే మీకు ఏ ఫ్లవర్స్ నచ్చుతాయో ఆ కలర్ ఊలు తెచ్చుకోండి ముందు. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుంటూ ఇదే మాదిరిగా మొత్తం చూడండి ఈ విధంగా అల్లేసుకోండి. ఇవి మాత్రం అడుచుకుంటూ ఉండాలండి పక్కన. చూడండి ఇవి అడుచుకుంటూ ఉండాలి కిందకి, లేకపోతే మొత్తం పైకి వచ్చేస్తాయండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి అడుచుకుంటూ ఉండాలి. ఇవి అడుచుకుంటూ చూడండి ఈ వి ఆకారం వచ్చేటట్టు చూసుకుంటే మనకు ఫ్లవర్ మంచిగా వస్తుందండి. చూడండి ఈ విధంగా అండి. మీకైతే ఊలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి, ఫ్లవర్స్ ఇవి కుట్టే వాళ్ళైతే ఇది చూసి నేర్చుకోండి. చూడండి ఈ విధంగా అండి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా తీసుకురావాలి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇదే విధంగా అల్లేసుకోండి. చూడండి మీకు ఇంతకంటే నేను చూపించలేండి. ఇదిగోండి ఈ విధంగా అయితే అల్లేసుకోవాలి. మొత్తం మీద నింపకూడదండి. ఇది నింపారంటే పైకి వచ్చేస్తాయి మొత్తం. ఇదిగోండి చిన్న వెళ్తూ ఉండేటట్టే చేసుకోండి, ఇవి అల్లుకోండి. ఇదిగోండి మొత్తం ఇదే మాదిరిగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అండి. మీకు దగ్గర నుంచే చూపిస్తానండి అందుకే. చూడండి ఈ విధంగా రావాలండి, దీని పక్క నుంచి రావాలి. చూడండి ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోండి. ఇదైతే మొత్తం అల్లేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూసారండి ఈ విధంగా అల్లేసుకోండి. చూసారా నేనైతే ఇవి వెళ్తూ ఉంచాను చూడండి. ఇవైతే కొంచెం మీదకు కూడా రాకూడదండి, కొంచెం కూడా
మరొక్కసారి ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని ఇలా అడుసుకోండి కిందకి. ఇగోండి ఈ విధంగా అడుసుకున్న తర్వాత ఇప్పుడు ఇగోండి నేనైతే ఈ ఫ్లవర్ని ఇప్పుడు ఎండ్ చేయాలనుకుంటానండి. అప్పుడైతే ఇగోండి ఈ దారం ఇలాగొచ్చినప్పుడైనా సరేండి ఇప్పుడు మనం అల్లేసుకోవాలి. ఈ విధంగా వచ్చేస్తాయి, మీరు జాగ్రత్తగా అల్లేసుకోండి. చూడండి మళ్ళీ అదే విధంగా అల్లేసుకోవాలి. చూడండి ఈ విధంగా అండి. ఈ విధంగా అయితే అల్లేసుకోండి. కొంచెం వెళ్తుండేటట్టే చూసుకొని ఇప్పుడైతే మనం ఈ ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా పట్టేసుకోవాలండి. పట్టేసుకొని దారం అయితే మనం కొంచెం ఏమాత్రం సైజు అండి, చూడండి ఏమాత్రం సైజు ఇక్కడికైతే నేను కట్ చేసుకుంటాను. చూడండి కత్తెరతో అయితే ఇక్కడికి నేను కట్ చేసుకుంటాను. ఇగుండి ఏమాత్రం సైజు దారం ఇది ఉంచుకోవాలండి. ఊలు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు డబ్బలం ఉంది కదా, దీంట్లో దూర్చి కుట్టడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇందులో దూర్చుకోవాలి, ఇది ఎలా కుడతారో చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే దారం ఈ డబ్బలంకి ఇలా కట్టేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు ఉంచుకోండి, చిన్నదైనా పర్వాలేదండి. దీనికి మళ్ళీ జాయింట్ చేసి అదే దారం కట్టుకోవచ్చండి, అదే కలర్ది. ఇది కట్టేటప్పుడు మాత్రం మీరు చెయ్యి ఈ విధంగా వేని ఉంచుకోవాలి, ఇవి లేకపోతే మీదకి వచ్చేస్తాయండి మీరు ఇది కట్టే టైంకి. అందుకు చెయ్యి ఈ విధంగా ఉంచుకొని ఇదైతే డబ్బలంకి తాడు ఎక్కించుకోవాలండి. ఎక్కించి ఇప్పుడైతే చూడండి చూపిస్తాను. ఇప్పుడు వేని పక్కకు పెట్టుకొని ఈ హోల్స్ ఉన్నాయి కదండి, చూడండి ఇవి ఉన్నాయి కదా, దీనికి ఎదురుగా దారం వచ్చేటప్పుడు దీని హోల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ వాటిని. దీనికి ఎదురుగా అంటే ఈ ప్లాస్టిక్వి ఉన్నాయి కదండి పుల్లల్లాగా, వీటికి ఎదురుగా కిందకి దించుకోవాలి. ఇది చూడండి దారాన్ని కిందకి దించాలి. మళ్ళీ దీని పక్క నుంచి వస్తూ చూడండి ఈ విధంగా తీసాం కదండి. ఇప్పుడైతే మళ్ళీ పక్క దీన్ని కూడా ఇదే విధంగా తీసుకోవాలి. మళ్ళీ ఇది కిందకి తీసుకోవాలండి. ఇక్కడ హోల్ ఉంటుంది మధ్యలో, ఆ హోల్లోంచి ఈ డబ్బలాన్ని తీసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. అలాగ మొత్తం ఇవన్నీ కూడా నింపుకుంటూ మధ్యలోంచి ఇగోండి ఈ విధంగా డబ్బలంతో దూర్చుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఈ విధంగా ఇవి మాత్రం మీరు చెక్ చేసుకోండి, ఇవి కింద కడుచుకుంటూ ఉండండి, లేకపోతే వచ్చేసాయంటే ఫ్లవర్ మొత్తం మళ్ళీ అల్లుకోవాలండి, చిక్కు పడిపోద్దండి. అందుకు జాగ్రత్తగా అల్లండి. ఇగుండి మళ్ళీ వీటి దగ్గరకు వచ్చి ఈ విధంగా తీసి మధ్యలోంచి ఇలా దూర్చాలండి. ఇగుండి ఈ విధంగా మొత్తం కూడా ఈ హోల్స్ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అంతవరకు ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను, ఈ మొత్తం ఇక్కడికి వచ్చినంత వరకు కూడా నేను ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారో కూడా మీకు తెలిసిపోద్దండి. కూడా దారం మీరు కిందకి ఈ విధంగా లాగేటప్పుడు మీకు కదులుతుంటుంది ఇక్కడ, అంటే ఇక్కడ వరకు అయింది. ఇప్పుడైతే ఈ పక్క నుంచి మళ్ళీ మీరు చేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా చూడండి ఇదే విధంగా మొత్తం కూడా నేను కుట్టి చూపిస్తానండి. ఇదే విధంగా అయితే చేసుకోండి రౌండ్గా. ఇంతకంటే అర్థమయ్యేటట్టు ఇంకెవరు చెప్తారో చెప్పరండి. ఇగోండి నేనైతే ఇలా చెప్తాను, కరెక్ట్గా చూసి మీరైతే ఈ విధంగా నేర్చుకోండి. ఇగోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే మొత్తం అల్లేసుకున్నానండి. మీకు ఇలా కుట్టేటప్పుడు కొంచెం అయినా ఇగోండి ఇది మీదకి వచ్చింది అనుకోండి దారం లాంటిది, దీన్ని విడిచి ఈ దగ్గరలోనే ఉంటే ఈ విధంగా అయితే మీరు అడిసేసుకోవచ్చండి. ఈ విధంగా బయటకు వచ్చేసిందంటే కంగారు పడకండి. ఇగోండి ఇది పక్కనే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే మనం ఈ విధంగా మళ్ళీ దీనికి ఎక్కించుకోవచ్చండి. అదేవిధంగా ఏది వచ్చినా సరే పక్కన ఉంటే ఇగోండి ఇది సపోజ్ ఇది వచ్చింది అనుకోండి, ఇదైతే పక్కనే ఉంది కాబట్టి ఈ విధంగా దూర్చేసుకోవచ్చండి గోరుతో. చూడండి ఈ విధంగా అయినా దూర్చుకుంటూ ఇప్పుడు ఎండ్ అయిపోయిందండి. ఇగోండి ఇంతవరకు అయితే నేను కుట్టేశాను కదా, ఇప్పుడైతే ఇది కిందకి తీసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇది పూర్తి అయిపోయింది కాబట్టి ఇది ఈ డబ్బాలో నుంచి కిందకి లాగేయాలండి. చూసారా ఇలాగ వస్తుందండి కిందన. ఇది లాగేసేటప్పుడు
ఇది టైట్గా మనం కిందకి లాగి దారాన్ని కొంచెం మరీ టైట్గా లాక్కండి, దారం తెగిపోద్ది. కొంచెం ఇగుండి మీడియంగా ఈ విధంగా లాగేసుకోవాలి. లాగి అప్పుడు కింద నుంచి మనం ఒడుసుకోవాలండి. వేన్తో కింద నుంచి ఈ విధంగా ఒడుచుకుంటూ 2 వేలతో ఇగుండి చూడండి, ఈ 2 వేలతో ఈ విధంగా మీదకి లాగేసుకోవాలండి. అంతే అండి, మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ చూడండి, ఇదైతే కట్ చేసుకోవాలి. డబ్బలన్నీ ఉన్నది చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో నాట్ వేసాం కదండి, అంటే ఒక ముడి వేసాం చూసారా, అదంటే ఇగుండి ఇక్కడ ఉంటుంది చూసారా, మనం కిందకి లాగేసుకోనాం కదండి ముడి, అదైతే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది లాగేసుకొని ఆ ముడిని చూడండి, ఇదైతే వచ్చేస్తుంది చూడండి. ఇగుండి ఈ ముడి అయితే వచ్చేసింది కదా, దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో వేసిన మనం ముడిప్పిసాం కదండి, అది ఈ ఎండ్లో వచ్చిన ముడేమో ఈ 2 కలిపి జాయింట్ చేసి ఈ విధంగా ముడి పెట్టుకోవాలండి. అలాగైతే స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లవరు. చూడండి, స్టార్టింగ్లో మనం నాటు వేసాం కదండి, నాటు దారంను మనం ఎండలో పూర్తి చేసిన దారం ఈ 2 జాయింట్ చేసి ఇగుండి ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి. ఇలాగ టైట్గా కట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా టైట్గా కట్టేసుకొని మన కత్తెరతో ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలండి. చూడండి, మనకు ఒక షేప్ వస్తుంది చూడండి. చూసారా, మనకైతే ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. చూసారా, ఇదే విధంగా అన్నీ కూడా ఫ్లవర్స్ అల్లుకోవాలండి. నేనైతే అల్లేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇగుండి ఇవన్నీ కూడా ఇదే విధంగా అల్లేసుకున్నాను చూడండి. చూడండి, ఇదే విధంగా మొత్తం అల్లేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అలాగే అల్లుకోవాలండి. చూడండి, ఈ కప్పు ఒక్కటి ఉంటే చాలండి, మీకు మంచిగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ అల్లేసుకున్నవన్నీ కూడా మనకి ఒక తాడు, అంటే ఫ్లవర్స్ మనం కుట్టేటప్పుడు మనకి తాడు అవసరం కదండి, దారం. అదేవిధంగా ఊలుతో మనం ఒక చైన్ రెడీ చేసుకుందామండి. చైన్ కోసం అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగుండి ఇప్పుడైతే ఒక ఊల్ని తీసుకోండి. మనం చైన్ రెడీ చేయాలండి. తాడు అంటే మనం ఇప్పుడు మాల కట్టడానికి ఒక తాడుని రెడీ చేసుకోవాలి కదా. ఇగుండి ఈ విధంగా అయితే ఒక ఊల్ని, ఏ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదండి నాటు వేయడం కోసం, ఈ నాటు అంటే ఇగుండి ఈ ముడి వేయాలి. ఈ ముడిని నేను ఇందాక చెప్పేటట్టే ఇదే విధంగా వేసుకోండి. ఇగుండి ఈ తాడు తీసి, ఈ చైన్కి కూడా ఈ ముడి అవసరం అండి, అందుకు ముందు అయితే ఈ ముడి నేర్చుకోండి. ఇగుండి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు ఇప్పుడు మనం క్రోస్ తీసుకోవాలండి. మనకి క్రోస్ ఉంది కదా, క్రోస్ అంటే ఇదండి. ఇది తీసుకొని దీంట్లో దూర్చుకోవాలి. చూడండి, దూర్చుకున్న తర్వాత మళ్ళీ ఇది మనం ఈ తాడు అనేది కిందకు వచ్చేయాలి. ఈ కిందకు వచ్చిన తర్వాత ఇది అనేది మనం వేనికి కొంచెం మరీ లూజు కాదండి, కొంచెం లూజుగా ఉండేటట్టు ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకొని ఇక్కడైతే మనం వేని ఇది పెట్టుకొని చూడండి, ఈ విధంగా అయితే ఇది ఎంతమందికి వచ్చో తెలియదండి నాకు. ఇగుండి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొస్తూ ఈ నాటు వేసుకున్నాం కదా, దీని నుంచి ఇది బయటకు తేవాలండి. ఇగుండి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంచెం మనం టైట్ చేసుకుంటూ ఒక 10 వరకు చైన్స్ ఈ విధంగా అల్లేసుకోవాలి. చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను దగ్గరగా చూపిస్తానండి, అందుకే. ఇగుండి ఈ విధంగా అయితే ఒక 10 వరకు మనం చైన్స్, అంటే మనం 10 అనే కాదండి, మనకి ఎంత పొడుగు కావాలో అంత బట్టి చూసుకోండి. ఇగుండి ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను. ఇదైతే కొంచెం లూజ్ చేసుకుంటూ మనకి ఈ విధంగా అందాలండి వేనికి. చూడండి, ఈ విధంగా అందేటట్టు చూసుకోవాలి. ఇక్కడ పట్టుకొని ఇగుండి ఈ విధంగా
ఈ వంకాయలాగా ఉంది కదండి, ఇదైతే దీని నుంచి మనం ఈ దారాన్ని తీసుకొచ్చి హోల్ నుంచి బయటకు తేవాలండి. ఇగోండి ఈ విధంగా ఒక చైన్ వస్తుందండి. చూడండి, ఒక చైన్ అయితే మనకు వచ్చింది. చూడండి, ఈ విధంగా చైన్ తీసుకోవాలండి. మనము చేసిన తర్వాత ఈ సైజ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే మళ్ళీ అదే విధంగా చేసుకొని ఇది కొంచెం లూజ్ ఉంచాలండి. ఈ లాస్ట్ ముడిని కొంచెం లూజ్ ఉంచాలి. ఎందుకంటే ఇది మనం మధ్యలో ఇది తెస్తాను. చూడండి, ఈ విధంగా చేసుకొని మొత్తం ఫ్లవర్స్ కలిసిపోకుండా చూడండి, ఈ విధంగా అయితే దీని నుంచి లోపలికి దూర్చుకోవాలి. ఇవన్నీ మళ్ళీ దీని నుంచి బయటని తీయాలి. ఈ విధంగా అయితే చిన్న బుట్టలా వస్తుంది. చూడండి, ఈ విధంగా దీని నుంచి తీసుకోవాలి. మనం వేణికి మాత్రం ఇది చుట్టుకుంటూ ఉండాలండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. చూడండి, మీకు ఇగుండి ఈ లాస్ట్ది కొంచెం మనకు లూజుగా ఉంచుకోండి. ఇగుండి ఇది ఉంది కదా, ఇది లాస్ట్ మూడండి. ఇది కొంచెం లూజుగా ఉంటే మనకి దూర్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది మనం ఈ చుట్టుకుంటూ ఇగుండి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడ హోల్, ఇది మనం లాస్ట్లో లూజుగా ఉంచుకోమని చెప్పాను కదండి, ఇందులోంచి అయితే ఈ విధంగా ఊల్ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలండి. దీంట్లోంచి తీసుకొని మళ్ళీ దీని నుంచి ఇగుండి ఈ విధంగా లాగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం చూడండి, దారం ఇలా తీసేటప్పుడు ఈ క్రోస్కి పైన ఉంచుకోవాలండి. దారాన్ని పైన ఉంచుకొని ఈ హోల్ నుంచి మనం మళ్ళీ దారాన్ని లాగాలి. ఇగోండి ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనం ఇదే విధంగా తీసుకోవాలి. దారాన్ని దీని పైనుంచి తెచ్చి హోల్ నుంచి మనం బయటకు తీసుకోవాలండి. ఇది చూడండి, ఇగోండి ఇప్పుడైతే ఈ మాత్రం సరిపోద్ది అనుకుంటే ఇది ఎండ్ చేయాలండి. అంటే ఈ దారాన్ని మళ్ళీ దీని మధ్యలోంచి తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ దీనికి ఇది వేడకుండా ముడి పెట్టుకోవాలండి. ఇగోండి ఈ విధంగా వస్తుంది, మనకు ఒక బాల్ లాగా వస్తుంది. చూడండి, అంటే ఒక ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంచాలి కదండి, ఆ గ్యాప్ కోసం దీన్ని అయితే మనం రెడీ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే అల్లుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ గ్యాప్ ఉంచాలండి, ఒక 10 వరకు. చూడండి, ఈ విధంగా అల్లేసుకోవాలి. మనకి ఈ గ్యాప్స్ ఒక్క ఫ్లవర్ మనం చేసామంటే ఈ గ్యాప్ అయితే సరిపోద్దండి. చూడండి, ఈ గ్యాప్ ఉంచుకోవాలి మనం. ఈ ఫ్లవర్ ఇక్కడ వస్తుందండి. మళ్ళీ ఇదే బుట్ట లాంటిది మనకి ఇదే రావాలంటే మళ్ళీ ఇక్కడట మళ్ళీ అదే విధంగా అల్లేసుకోవాలండి. ఇక్కడట అయితే మళ్ళీ లూజ్ ఉంచాలి. ఇది లూజ్ ఉంచి మళ్ళీ ఇదే విధంగా అల్లుకొని చూపించాలి. చూడండి, ఇదే విధంగా. ఇప్పుడు చూడండి, ఇది కూడా అల్లి చూపిస్తాను. చూడండి, మనకైతే చైన్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చైన్ రెడీ చేసుకోవాలండి. ఫ్లవర్స్ ఏమో దీంట్లో దూర్చుకోవడం కోసం. ఇగోండి, ఇప్పుడైతే మనం ఎండ్ చేయాలంటే నేను పూర్తిగా ఒకటి అల్లిసి ఉంచానండి, చూపిస్తాను. ఇగోండి, ఇక్కడ కట్ చేసేయాలండి. ఇప్పుడు దారాన్ని అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది కొంచెం పెద్దది తీసుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా తీసుకొని ఇదైతే ముడి పెట్టేసుకుందాం. ఇగోండి, దీని మధ్యలోంచి తీసి ఇప్పుడైతే ఇది ముడి పెట్టుకుందాం అండి. చూసారా, ఈ లాస్ట్లో ఈ విధంగా ముడి పెట్టేసుకున్నామంటే మరి వేడదండి. ఇగోండి, ఈ చైన్ అనేది మనం హోల్కి దూరుస్తాం కదండి, మన ద్వారాలకి పెట్టేటప్పుడైనా మనకి మేకి ఉంటుంది కదండి, దానికి పెట్టుకోవాలంటే ఈ విధంగా అయితే మనం విడిచిపెట్టుకోవాలి. రింగ్ లాగా చూడండి, ఈ రింగ్ అనేది ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది కట్ చేసుకోవాలి. ఇగోండి, మిగతా పార్ట్ ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ రింగ్లా తయారైందండి.
ఇప్పుడు మనకి ఫోటోకి పెట్టుకోవాలన్నా మనకు స్క్రూ ఉంటుంది కదండి, దానికి తగిలించుకోవాలంటే ఈ విధంగా తగిలించుకోవాలి. ఈ చివరి పార్ట్ కూడా ఇదే విధంగా ఇగోండి ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకోవడమంటే ఇటువైపు ఒక రింగ్ రెడీ అవుద్ది. చూడండి, టైట్గా కట్టేసుకోకండి, ఈ విధంగా కట్టేసుకోండి. చూడండి, ఈ రింగ్ని మాత్రం మనం తెచ్చుకోవాలి. ఇగుండి చూసారా, ఇదైతే టైట్గా కట్టేసుకోకుండా 1-2 ముళ్ళు ఇది ఈ విధంగా వేసుకుంటే ఇది మళ్ళీ మనకి మేకికి తగిలించుకోవడానికి రెడీ అవుద్దండి. ఇగోండి, ఇది చిన్నది కాబట్టి అవ్వట్లేదండి, కొంచెం మీరు పెద్ద సైజు తీసుకుంటారు కదా అప్పుడు అవుద్ది. ఇది లేకపోయినా సరే ఇగోండి ఇది ఉంటుంది కదా, దీని మధ్యలో మేకకి ఈ విధంగా తగిలించుకోవచ్చండి. ఈ విధంగా అయినా కుట్టేసుకోవచ్చు. చూడండి, నేనైతే చైన్ రెడీ చేశాను ముందుని. ఇగోండి ఈ విధంగా అయితే నేను చైన్ రెడీ చేసుకోనండి. చూసారా, ఇందులో అయితే మనం కుట్టుకున్న ఈ ఫ్లవర్స్ని అయితే మనం పెట్టుకుందాం. చూడండి, ఈ మేకీలకు తగిలించుకోవడం కోసం ఇగోండి నేనైతే హోల్స్ ఉంచాను. చూడండి, ఇగోండి ఈ విధంగా అయితే నేను హోల్స్ ఉంచాను. ఇప్పుడైతే దండకి ఈ దారంకి అవి ఎలా దూర్చాలో చూపిస్తానండి ఇప్పుడు మీకు. చూడండి, ఇప్పుడు ఇవి రెండు కలర్లు కదండి, ఒక్కొక్కటిగా కుట్టుకోవచ్చు. ఇది కిందన పెట్టుకొని చూడండి, ఈ విధంగా కిందన పెట్టుకొని ఈ డబ్బలమైన దేంతో అయినా ఇదన్నది చూడండి, దీంతో అయినా సరే ఈ తాడుని ఈ విధంగా తీసుకోవాలి, బయటికి తీసుకొని ఈ విధంగా చూసారా, ఇది ఒక్కొక్కటిగా అలా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇవన్నీ ఇదైతే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టేసి డబ్బలంతో అయినా సిజర్తో అయినా ఈ విధంగా తీసుకుంటూ చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా అల్లుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా దూర్చుకోవాలి. మొత్తం దూర్చి మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, మనమైతే కుట్టేసుకోనండి. ఇప్పుడు కుట్టినవి అయితే ఇగుండి ఈ ఒక్కొక్కటిగా నేను మాల కూర్చుకోనండి. ఈ విధంగా ఇవ్వండి, ఫ్లవర్స్ కుట్టినవన్నీ కూడా ఈ విధంగా చేసుకుని మధ్యలో ఈ డిజైన్ ఇది ఈ విధంగా వచ్చేటట్టు చేసుకున్నాను. చూడండి, అది మనం డబల్ కుట్టాలంటే డబల్ ఫ్లవర్స్ పెట్టి ఇగోండి ఈ విధంగా ఉంటుందండి. చూడండి, దగ్గరకు వస్తుందండి డబల్ పెడితే. ఇలా రెండేసి పెట్టుకోవచ్చండి. ఇదైతే ముందు నేను అల్లానండి. ఇది చూడండి, ఈ విధంగా ఫొటోస్కి వేసుకునేటప్పుడైనా బాగుంటుందండి. ద్వారంకి డెకరేషన్గా కూడా బాగుంటుంది. మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెడతాం కదండి ద్వారంకి, ఈ విధంగా చేసుకొని అయితే పెట్టండి. మీకు 20 years 30 years వరకు ఇలానే ఉంటాయండి, చెక్కు చెదరకుండా. చూడండి, ఈ విధంగా అయితే చూసారా, ఇవి డబల్ అండి, రెండేసి పెట్టానండి. ఇదైతే ఇప్పుడు నేను పెట్టుకున్నానండి, ఒక్కొక్కటిగా కూర్చుకున్నాను. ఇదైతే రెండేసి కూర్చుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చూడండి, కొంచెం టైం పడుతుందండి, ఒక్కొక్క ఫ్లవర్కి ఒక 5 minutes ఇలా పడుతుందండి, కానీ అందంగా ఉంటుందండి. మీకు ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా ఉంటాయి. చూడండి, ఇవైతే నేను ద్వారంకి పెట్టి కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదే కాదండి, ముందు వీడియోస్లో కూడా ఇగుండి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఈ ఫ్లవర్స్తో అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఒక ముత్యాలండి, మన దగ్గర ముత్యాలు ఉంటే చూడండి, ఇటువంటి ముత్యాలు ఉంటే చూడండి ఈ విధంగా డిజైను, అదే మనం కుట్టుకున్న ఫ్లవర్ ఉంది కదా దానికి ఈ విధంగా పెట్టి ఇవి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఇంకొక వీడియోలో అయితే నేను ఈ విధంగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఈ ముత్యం మధ్యలో పెట్టి ఈ విధంగా అయితే రబ్బర్ బ్యాండ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇగోండి, దీనికి ఏం కాదండి, ఇగోండి రబ్బర్ బ్యాండ్స్ ఉండాలి, ఊలు ఉండాలి, ఇలా ఫ్లవర్ కుట్టుకొని ఈ ముత్యాలు ఉండాలండి. దీనికి నేను వేరే వీడియోలో చూపిస్తాను, ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిందండి వీడియో. సరే అండి, ఇప్పుడైతే ద్వారంకి పెట్టి మీకు చూపిస్తాను. ఇగోండి ఈ దండలే ద్వారంకి పెట్టి చూపిస్తాను. చూడండి,
చూడండి ఈ విధంగా అయితే ద్వారంకి కూడా పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా దేవుడి ఫోటోలకు కూడా పెట్టుకోవచ్చు, ద్వారంకి కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద ద్వారం అయినా సరే సరిపోద్దండి ఇది. చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి. ఇవ్వండి చూడండి మనకైతే దండలు అయితే రెడీ అయిపోయింది ఫ్లవర్స్తో. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. మీకైతే ఊళ్ళు అల్లడం ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా చేసుకోండి. మీకు బయట నుంచి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి తీసుకుంటారు కదండి, వాటికంటే ఇవి బాగుంటాయండి. ఒక 20 years వరకు ఇలాగనే ఉంటాయి. ఇదే విధంగా అయితే మీరు చేసుకోండి. ఊళ్ళు అల్లడం వచ్చిన వాళ్ళైతే, రాని వాళ్ళైతే నేర్చుకోండి. ఈ విధంగా ఖాళీగా ఉండే టైంలో ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి చక్కగా. అయితే ఈ మాలలు, ఈ ఫ్లవర్స్ అవి మీకు నచ్చినట్లయితే అండి ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, చూసినందుకు థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్ అండి.